తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీల కోసం కానీ ఎస్టీల కోసం కానీ సప్లాన్ చట్టం వచ్చినప్పటికీ ఆ చట్టం చట్టబండలు చేసి వాళ్ళ నిధులని వేరే వాటికి తరలించి ఆ ప్రజలకు ఖర్చు పెట్టకుండా ఇవాళ వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మొన్న ఎన్నికలు వస్తున్నాయని చెప్పి బీసీల కోసం బీసీ బంధు ప్రకటించింది. ఈ బీసీ బంధు కేవలం కొన్ని కులాలకు మాత్రమే ప్రకటించండు. నేను ఒకటే డిమాండ్ చేస్తాను, ఎస్సీల కోసం ఎస్టీల కోసం వాళ్ళు ఎట్లయితే అన్ని సబ్ కాస్ట్ కోసం ఇచ్చిండ్రో బీసీలలో కూడా అన్ని కులాల వాళ్ళకు దీన్ని అప్లై చేయాలి, అన్ని కులాలకు వర్తింపజేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇవాళ కేవలం ఎన్నికల కోసం ఒక 1,00,000లో 10 మందికో 20 మందికో ఇచ్చి వాళ్ళకు ఆశ పెట్టి మీకు మా గవర్నమెంట్ వచ్చిన మళ్ళీ ఇస్తామని చెప్పి ఓట్లు దండుకునే ప్రయత్నం తప్ప ఇవాళ నిజంగా బీసీల బతుకులలో వెలుగునింపడానికి ₹1 కూడా పనిచేస్తాడు. రెండవది ఎంబీసీల కోసం కేటాయించబడిన ₹1,000 కోట్ల ఏనాడు కూడా ఒక్క సంవత్సరం కూడా ₹1 ఖర్చు పెట్టలేదు. నేను స్వయంగా అసెంబ్లీలో అడిగిన, అయ్యా వాళ్ళు నోరు లేని జీవులు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళు కొట్టాడే వాళ్ళు కాదు, వాళ్ళు ఇస్తే వాళ్ళు నీ ప్రభుత్వాన్ని ఆశ్రయించే వాళ్ళు ₹1,000 కోట్ల కేటాయించి ₹1 కూడా ఎన్నడూ ఖర్చు పెట్టలేదని చెప్పి లెక్కలతో సహా చెప్పిన. మీరు కేవలం అనౌన్స్మెంట్ చేసి బడ్జెట్లో పెట్టి మీకు పాలాభిషేకాలు చేయించుకోవడం కాదు కేసీఆర్ గారు. నిజంగా ఆ బీసీల బతుకుల్లో ఎంబీసీల బతుకుల్లో కొంత వెలుగు నింపే ప్రయత్నం చేయమని చెప్పుకోవడం, కానీ ఇక్కడ కాలేదు. కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం విశ్వకర్మ పేరిట ఇవాళ బీసీలలో చిన్న చిన్న వృత్తులు చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళకు సెప్టెంబర్ 17తో డేట్ ఫ్యూచర్ని అనౌన్స్ చేయబోతున్నారు. కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వ నిధులు తప్పకుండా నిజమైన పేదలకి అందేటట్టుగా మాలాంటి వాళ్ళ ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా చేస్తున్నా. ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీసీల కోసం ముసలి కన్నీళ్ళు కార్చకుండా, అలవి కాని హామీలు ఇవ్వకుండా ఏం చేస్తావో గదే హామీలు ఇచ్చి అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. లేకపోతే ఎన్నికల కోసం ఇలా ప్రకటించి ఒడ్డెక్కదాకా ఓడమల్లప్పలాగా, ఒడ్డెక్కినాక బోడమల్లప్పలాగా వాళ్ళని వాడుకునే ప్రయత్నం చేయదు. బీసీలు కూడా మునుపటిగా నేను అనుకుంటాను, గొర్రెలెక్కలేం మేమేమి నువ్వు చేసే పనులన్నీ కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకుంటున్నాం. సందర్భం వచ్చినప్పుడు ఈ సంగతి తెలుసు. సార్, బీజేపీలో నియోజకవర్గం ఉంచడానికి అభ్యర్థులే లేదని వాళ్ళు ఇప్పుడు ఇది కొత్తగా అధికారం వచ్చే పార్టీకి ఇట్లాంటి ఆరోపణలు ఉంటాయి. ఎన్టీ రామారావు కూడా వచ్చినప్పుడు ఈ పగటి బాగోతులు ఎక్కడ వస్తాడు, ఇలా కార్యకర్తలు ఎక్కడ వాటి కండక్టర్ పెట్టి తెలిసిండు. రేపు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కేసీఆర్ సంకల్పకరంగా ఉంటారు. దానికి మొత్తంగా పార్టీ బీజేపీ అయితే బతుకుంది. కాబట్టి ప్రజలే నాయకుడు సృష్టించుకుంటారు, మామూలు కూడా గెలిపించుకునే సత్తా వస్తుంది. కేసీఆర్ నిల్చున్న నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థులు గట్టి పోటీ ఉన్నాయి. 100% ఉంటాయి. వదిలిపెట్టే విషయాలు కేసీఆర్ నిలబడ్డే జాగాలో పక్కా మంచి అభ్యర్థులు నిలబడతాం, ఓడగొట్టి ఇరుతాం.